ఓకే గైస్, అందరికీ నమస్తే. సో ఐబిఎం నుండి ఒక మాస్ హైరింగ్ అయితే రావడం జరిగింది అనమాట. సో అసోసియేట్ సిస్టమ్ ఇంజనీర్ అనేటువంటి రోల్ కింద ఈ యొక్క నోటిఫికేషన్ అయితే భర్తీ చేస్తూ మనకు ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరిగింది. సో మీకు దీన్ని అప్లికేషన్ పెట్టిన వెంటనే టెస్ట్ లింక్ రావడానికి కూడా ఉంటుంది. ఆల్రెడీ లాస్ట్ ఒక వీడియోలో ఒక వ్యూవర్ ఎవరైతే ఉంటారో మన సబ్స్క్రైబర్ రెజ్యూమ్ ఫార్మేట్ కూడా అడగడం అయితే జరిగింది. చాలా సంతోషంగా ఉంది. సో అతని కోసం నేను ప్రత్యేకంగా రెడీ చేసి అతనికి కూడా కమెంట్ సెక్షన్లో లింక్ పెట్టడం జరిగింది. సో ఆ విధంగా మీకు ఎవరికైతే కావాలో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కమెంట్ సెక్షన్లో అడగండి. నేను మీకు పర్సనల్గానే మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఓకేనా? ఒకవేళ అతను ఈ వీడియో చూస్తున్నట్లయితే మర్చిపోకుండా ఇక్కడ కూడా ఒక కమెంట్ చేసి లైక్ చేసేయండి. ఓకే, సో ఇంట్రడక్షన్ కింద చూసుకున్నట్లయితే సో ఓవరాల్గా అందరికీ తెలిసిందే. సో ఐబిఎం అనేది ఒక కన్సల్టింగ్ కంపెనీ. సో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ, పెద్ద ఎంఎన్సీ కంపెనీ అనేసి సో దాని గురించి ఇక్కడ పెద్దగా ఇచ్చున్నారన్నమాట. సో నో వరీస్, మీరు అప్లికేషన్ పెట్టి మీ యొక్క రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అయితే ఇమ్మీడియట్గా విత్-ఇన్ 2-3 అవర్స్లోనే మీకు టెస్ట్ లింక్ కూడా వచ్చేస్తుంది అనమాట షార్ట్ లిస్ట్ అయితే. సో నో వరీస్ అబౌట్ ఇట్. మీకు షార్ట్ లిస్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఫార్మేట్ ఉండాలా. బిఫోర్ దట్ అతనికైతే ఒక మెసేజ్ అయితే పెట్టాను ఆ యొక్క లింక్తో పాటు. అది ఏంటంటే మీరు ఏదైతే అప్లికేషన్ పెడుతున్నారో ఆ యొక్క జాబ్ రోల్ ఉంటుంది కదా. సో ఆ యొక్క జాబ్ రోల్లో ఉన్నటువంటి కొన్ని కీవర్డ్స్ అనేది మీరు ఐడెంటిఫై చేసి, లేదంటే మీరు ఏఐలో వేస్తే కూడా వచ్చేస్తుంది. ఈ చాట్ జీపీటీలో కావచ్చు, మెటాలో కావచ్చు వేస్తే అది ఇచ్చేస్తుంది. ఆ యొక్క కీవర్డ్స్ని మీ యొక్క రెజ్యూమ్లో అప్డేట్ చేయండి, అక్కడక్కడ పెట్టండి. అంటే మీ యొక్క ప్రీవియస్ ఈ యొక్క ప్రాజెక్టులో కావచ్చు అక్కడక్కడ కొద్దిగా అప్డేట్ చేసేసి అప్లికేషన్ పెట్టండి. దాని తర్వాత ఖచ్చితంగా షార్ట్ లిస్ట్ అనేది అవుతుంది. ఇంకా మనం బ్రీఫ్గా అయితే ఒక రెజ్యూమ్ కోసమే ఒక వీడియో చేసి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, లెట్స్ గో టు ద టాపిక్. ఓకే, ఇక్కడైతే చూడండి మనకు your role and responsibilities కింద as a software developer you will participate in a many aspects of the software development life cycle, such as the designing, code implementation and testing and supporting. You will create a software that enables your clients hybrid cloud and AI journeys అంటున్నారు. సో కాబట్టి ఇక్కడైతే మీరు డిఫరెంట్ రోల్స్కైనా వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. కోడింగ్, ఇంప్లిమెంటేషన్, టెస్టింగ్, సో ఏదైనా పర్లేదు, మీకు ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారం వాళ్ళే ఇంప్లిమెంట్ అనేది ఇస్తారు. నెక్స్ట్, you will have a opportunity to work with the latest technologies, ensuring the application developed are high performing, highly available and responsive and maintainable, and you are primarily responsible includes అనేసి ఒక మ్యాటర్ అయితే ఉంది. దాన్ని డిస్కస్ చేసే ముందు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూడండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. అట్ ది సేమ్ టైం లైక్ చేయడం మర్చిపోకండి. మీరు ఇచ్చేటువంటి ప్రతి ఒక్క లైక్ అండ్ కమెంట్ నాకు ఎంతో యూస్ఫుల్ అయినటువంటిది. ఓకేనా? ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకు ఆ యొక్క స్కిల్స్ ఏంటంటే అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ సొల్యూషన్ ఎన్హాన్స్మెంట్. ఇక్కడ చూడండి, అనలైజ్ అండ్ వ్యాలిడేట్ అండ్ propose improvements and to existing failures with the support of the architect and technical leaders. ఓకేనా? సో ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక అనలిటికల్ స్కిల్స్తో పాటు మీ యొక్క కాంట్రిబ్యూషన్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాంప్రహెన్సివ్ ఎంగేజ్డ్ అక్రాస్ ద ప్రాసెస్ ఫేసెస్ అంటున్నారు. ఇన్వాల్వ్మెంట్ in every step of the process, from designing, development, testing, release, changes and troubleshooting with necessary and providing the great customer services అంటున్నారు. ఓకేనా? సో ఈ విధమైనటువంటి ఎంగేజింగ్ స్కిల్స్ అనేది ఉండాలి. ఇంక్లూడింగ్ టీమ్ లీడర్స్ కావచ్చు, మేనేజర్స్ కావచ్చు, ఎవరైతే క్లయింట్స్ ఉంటారో సో వాళ్ళతో కూడా కావచ్చు. ఈ విధమైనటువంటి కాంప్రహెన్సివ్ ఎంగేజ్మెంట్ అనేది మీకు వాళ్ళతో ఉండాలని అయితే ఈ యొక్క నోటిఫికేషన్లో చెప్పడం అయితే జరిగింది. మెయిన్ స్కిల్స్ కిందనే చెప్పడం అయితే జరిగింది అనమాట. ఓకేనా? దీనితో పాటు ఇంకా కొన్ని అయితే ఉంది, దాన్ని కూడా చూసేద్దాం. మర్చిపోకుండా లైక్ చేయండి. ఇక్కడ చూసుకొని మనకు స్ట్రాటజిక్ అండ్ స్టేక్ హోల్డర్ ఎంగేజ్మెంట్ అండ్ ఇన్నోవేటివ్ కోడింగ్ సొల్యూషన్స్ అంటే డ్రైవ్ ఏ కీ డిస్కషన్స్ విత్ యువర్ స్టేక్ హోల్డర్స్ అండ్ అనలైజ్ ది కరెంట్ ల్యాండ్స్కేప్ ఫర్ ది ఆపర్చునిటీ టు ఆపరేట్ ఏ కోడ్ క్రియేటివ్ సొల్యూషన్స్ అంటున్నారు. ఓకేనా? సో ఇదే అనమాట మనకు సంబంధించినటువంటి కీ స్కిల్స్ అయితే ఇంక్లూడింగ్లో ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకు రిక్వైర్డ్ ఎడ్యుకేషన్స్ కింద బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటేనే సరిపోతుంది. ప్రిఫర్డ్ ఎడ్యుకేషన్ కింద బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ, రెండిట్లో కూడా మనకు బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇచ్చారు. ప్రిఫర్డ్ కింద మీకు మాస్టర్స్ ఉంటే ఇంకా వేరే లెవెల్ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇది అనమాట రెండింటికి సంబంధించి. బట్ రిక్వైర్డ్ ఎడ్యుకేషన్కి, ప్రిఫర్డ్ ఎడ్యుకేషన్స్కి మీకే మీనింగ్ అయితే తెలుస్తుందే అనుకుంటున్నా. ఓకే, రిక్వైర్డ్ టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ ఎక్స్పర్టీస్ అనేసి మనకు కొన్ని మ్యాటర్స్ అయితే ఇచ్చారనమాట. సో ఇదైతే ఖచ్చితంగా మీతో ఉండాలంటున్నారు. సో ప్రోగ్రామింగ్కి సంబంధించి ప్రాఫిటబుల్లీ
ఇన్ జావా, అంటే ప్రిఫరబుల్ ఇన్ జావా అంటే జావాకి సంబంధించి కొన్ని నాలెడ్జ్, అండ్ C++ అండ్ పైథాన్, Node.js అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ కాన్సెప్ట్స్. సో వీటి గురించి మీరు ఈ యొక్క థియరీ పార్ట్స్ని మీరు యూట్యూబ్లో చూస్తే కూడా వచ్చేస్తుంది, నో వరీస్. అండ్ మ్యాక్సిమం మీరు జావా తెలిసిందంటే పైథాన్ ఈజీ, C++ Node.js మాత్రం కొద్దిగా చూసుకోండి. దిస్ ఈజ్ అన్ ఎంట్రీ లెవెల్ ఆఫ్ క్యాంపస్ హైరింగ్ పొజిషన్ అండ్ ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ ఏ కంప్లీట్ దేర్ ఎడ్యుకేషన్ అండ్ ఆబ్టైనింగ్ దేర్ డిగ్రీ అంటున్నారు. కాబట్టి అలాంటి బ్యాక్లాగ్స్ లేకుండా డిగ్రీ అయితే కంప్లీట్గా ఉండాలి, బీటెక్ అయినా ఏదైనా సరే. సో దాని దగ్గరికి వీళ్ళు కూడా వచ్చారు. సో బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంఏ, సిఎస్ అండ్ ఐటీ బ్రాంచెస్ విత్ 6 CGPA. ఓకేనా, 60% ఆఫ్ మార్క్తోనే మీరు పాస్ అయ్యి ఉంటేనే మీరు దీనికి ఎలిజిబుల్ అనమాట. క్యాలిక్యులేట్ ఆఫ్ ది క్వాలిఫైయింగ్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది మార్క్ ఆబ్టైనెడ్ డివైడెడ్ బై ది సమ్ ఆఫ్ ద టోటల్ మాక్సిమం మార్క్స్ ఆబ్టైనెడ్. ఆల్ సబ్జెక్ట్ విల్ బి కన్సిడర్ ఇంక్లూడింగ్ ద ఎలెక్టివ్ అండ్ ఆప్షనల్ సబ్జెక్ట్స్. సో ప్రతి ఒక్కటి కూడా కన్సిడర్ చేస్తారు. ప్రతి ఒక్కటిలో కూడా మీకు ఖచ్చితంగా 60% ఆఫ్ మార్క్ అనేది వచ్చి ఉండాలని అయితే దీంట్లో పర్టికులర్గా మనకు చెప్పడం అయితే జరిగింది. ఓకేనా, సో ఇది వచ్చేసి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కింద అయితే మెన్షన్ చేశారు. సో మరికొన్ని ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే ప్రిఫర్డ్ టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు. అంటే ప్రిఫరెన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఏరియాలో ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఆల్రెడీ అందరికీ ఉంటుంది. ఫ్లూయెంట్ ఇంటర్పర్సనల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, రిటర్న్ అండ్ స్పోకన్. సో మనకు ఓవరాల్గా చూసుకుంటే ఫ్లూయెంట్ అనేది మనకు ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే అడుగుతారు. కాబట్టి ఆ యొక్క ఇంగ్లీష్లో మీకు ఫ్లూయెంట్గా రాయగలగాలి, అదే సేమ్ టైం మాట్లాడగలగాలి. అండ్ గుడ్ అనలైటికల్ స్కిల్స్. సో ప్రతి ఒక్కటిలో కూడా అనలైటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది మ్యాండేటరీ. ఓకేనా, సో అది ఖచ్చితంగా ఉండాలి. అది అనమాట గైస్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అప్లికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అదే సేమ్ టైం వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను. ఒకసారి చెక్ చేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అప్లికేషన్ పెట్టాలనుకునే వాళ్ళకి ఖచ్చితంగా పెట్టండి. మళ్ళీ ఇంకొక వీడియోలో చూద్దాం. బాయ్ బాయ్.